మనము ధ్యానం చేసుకుందాం. ఈ ఉదయకాలము దేవుని వాక్యంలో నుంచి మనందరికీ అంటే మనం ప్రతిదినము మరి తెస్సలోనిక పత్రికను ధ్యానం చేస్తున్నాం. ఈ తెస్సలోనిక పత్రిక గురించి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేసి మరి మనం కంటిన్యూ చేద్దాం దీన్ని. మరి మనందరికీ తెలుసు పౌలు గారి పరిచర్య చేసిన ప్రాంతాలు అనేకము. అందులో తెస్సలోనిక ఒకటి. ఈ తెస్సలోనిక పట్టణంలో మరి మంచి వ్యాపార కేంద్రంగా ఉంది. ఆ ప్రాంతంలో అనేక మంది మరి సెటిల్ అవ్వటానికి ఇష్టపడతారు. ఆ ప్రాంతంలో సువార్త పరిచర్య పౌలు గారు జరిగించినట్లు మనం చూస్తాం. అపోస్తుల కార్యంలో 18వ అధ్యాయంలో ఈ పరిచర్యను గురించి మనం చూస్తాం. అపోస్తుల కార్యం 18వ అధ్యాయంలో మనం చూస్తాం. మరి తర్వాత అతడు సమాజ మందిరములకు వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యము గురించి తర్కించుచు ఒప్పించుచు ధైర్యంగా మాట్లాడుచు 3 నెలలు గడిపెను అనే మాటలు మనము చూస్తాం. ఈ 3 నెలల్లో మరి వారు ఎంత గొప్ప పరిచర్య చేశారో మనం చూస్తాం. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఈ మార్గము దూషించినందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తూరన్ను అను ఒకని పాఠశాలలో తరికించు వచ్చెను. 2 ఏండ్ల వరకు ఇలాగూ జరిగెను గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యము వినిరి. దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరమున తగిలిన చేతి గుడ్డలను నడికట్లను రోగుల యొద్ద తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను అనే మాటను మనం చూస్తాం. ఆ ప్రాంతంలో గొప్ప విడుదల జరిగినట్లు మనం చూస్తాం. మరి ఈ ఈ ప్రాంతం అంటే పౌలు గారు ప్రయాణం చేసిన ప్రతి ప్రాంతంలో దేవుడు అనేక అద్భుతాలు చేసినట్లు మనం చూస్తాం. మరి ఈ అపోస్తుల కార్యం 18వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. మరి వారు దేవుని వాక్యాన్ని ఎలా బోధించారో మనం చూస్తాం. ఈ తెస్సలోనిక పట్టణంలో కూడా మరి అద్భుతమైన సేవ జరిగినట్లు మనం చూస్తాం. ఈ పరిచర్యలో మరి పౌలు ఉన్నాడు, తిమోతి కూడా ఉన్నాడు, సిల్వాను కూడా ఉన్నాడు. మరి పౌలు ఆ తెస్సలోనిక ప్రాంతాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు. ఎందుకంటే అది భయంకరమైన ప్రాంతం. అక్కడ వారు సువార్తను అంగీకరించట్లేదు, లేకపోతే సువార్తను వ్యతిరేకిస్తున్నారు. అయితే పౌలును చంపాలని చూసినప్పుడు రాత్రికి రాత్రే తెస్సలోనిక నుంచి అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాడు. తర్వాత బెరయాకి వెళ్ళినట్లు మనం చూస్తాం. సరే, మరి పౌలు తిమోతిని తెస్సలోనికలను పెట్టాడు. మరి అక్కడి నుంచి మంచి సమాచారాన్ని విన్నాడు. వీరి గురించి కొన్ని సాక్ష్యాలు, కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేసి మనం ముందుకు వెళ్దాం. మొదటిది ఏంటి అంటే పౌలు తెస్సలోనిక సంఘస్థులను గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. వారిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. వారిని బట్టి దేవుణ్ణి ఎందుకు స్తుతిస్తున్నాడంటే వీరు ఉపద్రవములో దేవుని సువార్తను అంగీకరించారు. అన్నీ బాగున్నప్పుడు కాదు, వారు కష్టాల్లో ఉన్నప్పుడు, వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అంటే ప్రభువుని నమ్ముకోవటం, వారు ప్రభువుని నమ్ముకున్న వారిని హింసిస్తున్నారు. అయితే వారు ప్రభుని ఉపద్రవములో మరి దేవుని వాక్యాన్ని అంగీకరించినట్లు మనం చూస్తాం. మరి వారి విశ్వాసాన్ని గురించి పౌలు మాట్లాడుతూ అంటాడు, మరి మీరు మాసిదోనియలోను అకయ్యలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి అనే మాటను జ్ఞాపకం చేశాడు. 1వ అధ్యాయం 6వ వచనంలో పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమునందు మీరు వాక్యమును అంగీకరించి అంటాడు. గొప్ప ఉపద్రవమందు వాక్యాన్ని అంగీకరించి ప్రభువుని పోలి నడుచుకున్న వారైతిరి అంటాడు. కాబట్టి అంతేకాకుండా మరి పౌలు కానీ అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు వారు దేవుని వాక్యంగానే భావించారు. వారు మనుషుల మాటలని తీసుకోలేదు, కానీ దేవుని మాటలని తీసుకున్నారు. వారు విశ్వాసంలో స్థిరపరచబడ్డారు. వారు ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నారు. చూడండి 13వ వచనము, 1వ అధ్యాయము 2వ అధ్యాయం 13వ వచనంలో ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లుగా దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు
చెల్లించున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది అంటాడు. అంటే వారు ఏ విధంగా వాక్యాన్ని అంగీకరించారు, ఏ విధంగా స్థిరులై ఉన్నారో ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. ఇంకొక మాట చెప్పాలంటే పౌలు తిమోతిని అక్కడే పెట్టాడు. తిమోతి దగ్గర నుంచి ఎలాంటి వార్త విన్నాడంటే ఎలాంటి వార్త విన్నాడంటే ఎలాంటి వార్త వినాలనుకున్నాడో అలాంటి వార్తనే అన్నాడు. అంటే వారు విశ్వాస విషయంలో చంచలులుగా లేరు, విశ్వాస విషయంలో బలహీనులుగా లేరు, విశ్వాసములో స్థిరులుగా ఉన్నారు. వారు ప్రేమలో చక్కగా ఉన్నారు, వారు నిరీక్షణలో బాగున్నారు. కాబట్టి పౌలు వారిని చూడాలన్న ఆపేక్ష కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఈ 2వ అధ్యాయము చివరి భాగంలో మనం ఏం చూస్తామంటే 19వ వచనంలో, ఎలయనగా మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది, మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయంలో ఆయన ఎదుట మీరే కదా అంటాడు. అన్ని సంఘాల గురించి అన్ని పత్రికల్లో రాసినప్పుడు ఈ మాటలు రాయలేదు. ఫిలిప్పీ సంఘాన్ని గురించి మాట్లాడాడు, ఈ తెసలోనిక సంఘాన్ని గురించి మనం చూస్తాం. కానీ ఇంకొన్ని సంఘాల గురించి పౌలు భయపడ్డాడు. కొరింథీ సంఘం దగ్గరకు వచ్చి, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను, మీరు ఇక శరీర సంబంధులనియో పసిపిల్లలనియో మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పట్లో మీకు బలము చాలనందున మిమ్మల్ని పాలతోనే పెంచితిని అంటాడు. ఇది ఈ కొరింథీ సంఘాన్ని గురించి పౌలు ఇచ్చే సాక్ష్యం. తర్వాత గలతీ సంఘస్థులతో పౌలు ఇచ్చిన మాట ఏంటంటే, ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మల్ని ఎవడు భ్రమపరిచెను అంటాడు. క్రీస్తు సిలువేయబడినట్లు మీ ముందు ప్రత్యక్షపరచబడను కదా, ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా అని గలతీ సంఘాన్ని గురించి మాట్లాడాడు. ఇక్కడ కొరింథీ సంఘాన్ని గురించి అట్లాగే మాట్లాడాడు, గలతీ సంఘాన్ని గురించి కూడా మాట్లాడాడు. కానీ మరి హెబ్రీ పత్రికలో కూడా మనం చూస్తాం 5వ అధ్యాయంలో, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి, కానీ మీరు ఇంకా చిన్నపిల్లలాగానే ఉన్నారని హెబ్రీ సంఘస్థులను ఉద్దేశించి కూడా మాట్లాడతాడు. కాబట్టి ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఈ తెసలోనిక సంఘము ఆదర్శవంతమైన సంఘం. ఆ భయంకరమైన పరిస్థితుల్లో దేవుణ్ణి అంగీకరించారు, విశ్వాసంలో ఎదుగుతున్నారు, సమర్పణలో ఎదుగుతున్నారు. వారిని ఎప్పుడు చూడాలా అని పౌలు ఆరాటపడుతున్నాడు. వారిని చూడాలన్న ఆశ పౌలు గారు తానే స్వయంగా చూడాలన్న ఆశ కలిగి ఉన్నాడు. ఇప్పుడు 4వ అధ్యాయంలోనికి మనం వచ్చాం. ఈ 4వ అధ్యాయంలో మనము కొన్ని విషయాలు మనం నేర్చుకుని మనం ముందుకు వెళ్దాం. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా, మీరెలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారము మీరు నడుచుకొనిచున్నారు అంటాడు. అంటే వారిని బట్టి ఎంత సంతోషిస్తున్నాడు, మేము ఎలా నడుచుకోవాలని మీకు చెప్పామో అలాగే మీరు నడుచుకుంటున్నారు అంటున్నాడు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవాలని మేమును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించున్నాము. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండటయే దేవుని చిత్తం. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషల యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. ఈరోజు ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. మరి ఆ 7వ వచనం వరకు మనం చూస్తాం. ఈ విషయమందు ఎవడును అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకుండా వలన, ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. పరిశుద్ధులగుటయే దేవుడు మనల్ని పిలిచను గాని అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు. కాబట్టి ఆపేక్షించేవాడు మనుషుని ఆపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునికే ఉపేక్షించున్నాను. 8వ వచనాన్ని మనం చూద్దాం. కాబట్టి ఉపేక్షించేవాడు మనుషుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణే ఉపేక్షించున్నాడు. ఈ భాగాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ఈ 4వ అధ్యాయంలో దేవుని చిత్తాన్ని బహిర్గతం చేస్తున్నాడు.
లేకపోతే దేవుని చిత్తాన్ని తెలియజేస్తున్నాడు. చాలామంది దేవుని చిత్తాన్ని గురించి తెలుసుకోవాలన్న ఆశ కలిగి ఉన్నారు. దేవుని చిత్తం ఏంటి? నా పట్ల దేవుని చిత్తం ఏంటి? నా నా పట్ల దేవుని చిత్తం ఏంటి? ఈ ప్రశ్న చాలామందికి వచ్చి ఉంటుంది. చాలామంది దేవుని చిత్తాన్ని ఎలా కనుగోవాలో కూడా తెలియదు. మరి దేవుని చిత్తం ఎలా ఉంటుంది తెలుసుకోవడం కూడా ఎలా తెలుసుకోవాలి? దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే దేవుని వాక్యము దేవుని చిత్తాన్ని బహిర్గతం చేస్తుంది. దేవుని వాక్యము దేవుని చిత్తాన్ని బయలుపరుస్తుంది. కాబట్టి దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకుంటామంటే దేవుని వాక్యము ద్వారానే. 4 రకాలుగా దేవుని చిత్తాన్ని తెలుసుకోవచ్చు. ఒకటి, దేవుని చిత్తాన్ని దేవుని వాక్యము ద్వారా తెలుసుకోవచ్చు. దేవుని చిత్తాన్ని ప్రార్థనలో తెలుసుకోవచ్చు. దేవుని చిత్తాన్ని దేవుని సేవకుల ద్వారా తెలుసుకోవచ్చు. దేవుని చిత్తాన్ని పరిస్థితుల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఈరోజు దేవుడు ఒక్కొక్కరి పట్ల వ్యక్తిగతంగా ఆయన చిత్తము కలిగి ఉన్నాడు. అంతేకాకుండా యూనివర్సల్గా అంటే అందరి పట్ల దేవుడు ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. అందరి పట్ల దేవుని చిత్తం ఏంటంటే అంతటా అందరూ మారు మనసు పొందవలనని ఆయన ఇచ్చేయించి ఉన్నాడు అంటాడు. ఇది దేవుని చిత్తం. అందరూ మారు మనసు పొందాలి. నువ్వు మారు మనసు పొందటం దేవుని చిత్తం. ఇది బైబిల్లో మనం చూస్తాం. రెండవది, మనము ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలాగు చేయుట మీ విషయము దేవుని చిత్తమై ఉంది అంటాడు. దేవుని చిత్తం ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం కదా. మనం దేవునికి ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామో దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాం. రెండవది, దేవుని చిత్తం ఏం చెప్తుందంటే రెండవ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో అవిశ్వాసులతో మరి మనకి పొత్తేది అంటాడు. విశ్వాసికి అవిశ్వాసికి పొత్తేది అంటాడు. అంటే అవిశ్వాసులతో మనము బియ్యమందొద్దు అనే విషయం. ఇది దేవుని చిత్తం. చాలా క్లియర్గా మనం చూస్తాం. డు నాట్ బి యోక్డ్ విత్ అన్బిలీవర్స్. అవిశ్వాసులతో మనము ఆ సంబంధాలని ఏర్పాటు చేసుకోవద్దు. ఇది దేవుని చిత్తమే. ఇప్పుడు ఇంకొక చిత్తాన్ని గురించి మనం చూస్తాం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండటయే దేవుని చిత్తం అంటాడు. ఈరోజు ఆయన చిత్తం ఏంటో జ్ఞాపకం చేస్తాడు. మీరు పరిశుద్ధులగుటయే. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే మానవుడు పాపము చేసి దేవునికి శత్రువు అయ్యాడు. దేవాతి దేవుడు మానవుణ్ణి చేసినప్పుడు మానవుడు మరి పాపిగా దేవుడు చేయలేదు. మానవునిలో పాపము లేదు. మానవునిలో ఏ లోపము లేదు. లోపము లేని మానవునిగా సృష్టించబడ్డాడు ఆదాము. ఆదాములో ఏ లోపము లేదు. భౌతికంగా ఏ లోపము లేదు. మానసికంగా ఏ లోపము లేదు. ఆధ్యాత్మికంగా ఏ లోపము లేదు. ఒక మాట చెప్పాలంటే సంపూర్ణ మానవునిగా ఆదాము ఉన్నాడు. ఆదాము అవ్వల్లో ఎటువంటి లోపము లేదు. కానీ ఎప్పుడైతే పాపము వచ్చిందో మానవుడు దేవుని స్వరూపాన్ని కోల్పోయాడు. పరిశుద్ధత లేదు. అంతకుముందు దేవుడు ఆదాముని పరిశుద్ధినిగా చేశాడంటే నిజానికి ఆదాము అప్పటికి పరిశుద్ధుడు కాదు, అమాయకుడుగా ఉన్నాడు. అంటే పాపం విషయంలో జ్ఞానము లేనివాడిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే పాపం చేశాడో తాను అపవిత్రుడయ్యాడు, పాపి అయ్యాడు, దేవునికి శత్రువయ్యాడు, దేవునికి దూరం అయ్యాడు. అయితే ఈ మానవుని పరిశుద్ధపరచడానికి దేవాతి దేవుడు ఆయన జగత్తు పునాది వేయబడక ముందే ప్రణాళిక కలిగి ఉన్నాడు. తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడంటే తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించటానికి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన తన శరీరములో మన పాపమును భరించాడు, మన పాపమును వహించాడు. ఆయన శిలువ మరణము ద్వారా మనల్ని పరిశుద్ధపరిచాడు. ఆయన చిందించిన రక్తము మనల్ని పరిశుద్ధపరుస్తుంది. కాబట్టి ఈరోజు ఆయన పరిశుద్ధుడు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆయన మనలను పరిశుద్ధపరచువాడు.
ఆయన పరిశుద్ధుడు మాత్రమే కాదు, ఆయన మనలను పరిశుద్ధపరచువాడు. ఈరోజు ఈ మాట చాలా శ్రేష్టమైన మాట. పరిశుద్ధపరిచేవాడు ఆయన. ఆయన ఎలా మనల్ని పరిశుద్ధపరిచాడు అంటే, తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించి ఆయన పరిశుద్ధపరిచాడు. నేను ఒక చిన్న ఉదాహరణ మీకు బైబిల్లో నుంచి జ్ఞాపకం చేస్తాను. మనందరికీ తెలుసు, యేసు ప్రభు దేవాలయంలో మాట్లాడుతూ ఉన్నాడు. పెందల కడనే ఉదయ కాలమునే ఆయన దేవాలయంలో మాట్లాడుతూ ఉంటే ఆయన మాటలు వినటానికి చాలా మంది వచ్చారు. దేవాలయం అంతా కిక్కిరిసిపోయింది. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడే ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు పాపము చేత పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చారు. యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి యేసు ప్రభుతో అంటున్న మాట ఏంటంటే, బోధకుడా, ఈమె పాపం చేసినప్పుడు మేము ఆమెను పట్టుకున్నాం. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి. మరి నువ్వేమంటావు అని యేసు ప్రభుని చిక్కులో పెట్టడానికి ఆమెను తీసుకొచ్చారు. ఆమెతో ఎవరైతే పాపం చేశారో ఆయనను వదిలేశారు, ఆమెను పట్టుకొచ్చారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? యేసు ప్రభుని చిక్కులో పెట్టాలని. ఆయన క్షమించండి అంటే మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అంటారు. ఒకవేళ క్షమించండి అంటే ఆ మాట అంటారు. క్షమించకండి అంటే ఇంతకటి నుంచి ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు, ఈయన ప్రేమ ఏమైంది అంటారు. కాబట్టి ప్రభు ఏమన్నాడంటే, వారి వైపు చూసి అన్నాడు, మీలో పాపం లేని వాడు మొదట ఆమె మీద రాయి వేయండి అన్నారు. మరి వాళ్ళు ఒకరికొకరు వారి మనసులో నొచ్చుకొని వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాం. వాళ్ళు నీతిమంతులుగా వచ్చి పాపులుగా వాళ్ళు తీర్చబడి అక్కడి నుంచి వెళ్ళారు. పాపిగా వచ్చిన స్త్రీ సిగ్గుతో తల వంచుకొని ఉంది. ప్రభు ఒక మంచి మాట అంటాడు, అమ్మా, ఏరి వాళ్ళంతా ఎవరినూ నీకు శిక్ష విధించలేదా? నేనును నీకు శిక్ష విధించను, సమాధానము గలదానివిగా వెంపము, ఇక నువ్వు పాపము చేయకు అన్నాడు. ఆమెని సమాధానంగా పంపించాడు. కానీ ఆమెను పరిశుద్ధురాలుగా ఎలా తీర్చాడు అంటే, ఆయన ప్రశస్తమైన రక్తము చిందించడం ద్వారానే. ఆయన క్షమించటమే కాదు, పరిశుద్ధులుగా తీర్చటం. ఈరోజు మనల్ని, మన పాపాన్ని క్షమించటమే కాదు, మనల్ని నీతిమంతులుగా తీర్చటం, అంతేకాకుండా మనల్ని పరిశుద్ధపరచటం కదా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆయన రక్తానికి ఎలాంటి శక్తి ఉందంటే, యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును అనే మాట మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన రక్తము శక్తి కలిగింది కదా. పాత నిబంధనలో మరి కోడల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము మనుషుల పాపములను తీయజాలకపోయాను. అవి పాపాన్ని తీసివేయలేకపోయాయి, కానీ పాపాన్ని కప్పుతూ వచ్చాయి. కానీ ఎప్పుడైతే యేసు ప్రశస్తమైన రక్తము చిందించాడో, ఆ రక్తము పాపముల నుండి మనల్ని విడిపిస్తుంది కదా. ఈరోజు పరిశుద్ధత అనేది ఎలా వస్తుంది అంటే, మన ధర్మ కార్యాల వల్ల రాదు, మన తల్లిదండ్రులు మనకి ఇవ్వలేదు, మనల్కి మనం ఎన్నడే సంపాదించుకోలేం. ఈ పరిశుద్ధత అనేది దేవుడు ఇవ్వాల్సిందే. ఈ పరిశుద్ధత ఎక్కడ దొరుకుతుంది అంటే, యేసుక్రీస్తు శిలువ దగ్గరే దొరుకుతుంది. చూడండి, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండటయే దేవుని చిత్తం అంటాడు. దేవుని చిత్తం. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, మనలో పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. మరి ఈరోజు దేవుని వాక్యం అనే అర్థం దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలా ఉన్నాం, ఎలా ఉంది, మన స్వరూపం ఎలా ఉంది, ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాము, క్రీస్తు సంఘమును ప్రేమించాడు, ఈ సంఘము కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. ఎందుకంటే ఇది ఆయన సంఘము పరిశుద్ధంగా, నిష్కలంకంగా, నిర్దోషంగా, మచ్చ, ముడత లేకుండా పవిత్రమైనదిగా ఆయన ఎదుట నిలబడాలని. కాబట్టి ఈరోజు మనము పరిశుద్ధులుగా లేకపోతే పరిశుద్ధతలో మనము ఆ పరిశుద్ధత గురించిన వాంఛ లేకపోతే మనం ఎంతో నష్టపోతాం. ఈరోజు ప్రభు అంటున్నాడు, మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం అనగా జారత్వమునకు దూరముగా ఉండటయే దేవుని చిత్తం అంటాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, పరిశుద్ధంగా ఉండగలమా?
పరిశుద్ధత సాధ్యమేనా? ఈజ్ ఇట్ పాసిబుల్ టు లీడ్ ఎ హోలీ లైఫ్? ఈ పాపపు లోకములో పరిశుద్ధత సాధ్యమేనా అంటే సాధ్యమే. ఎలా సాధ్యము అంటే యేసుక్రీస్తు చూపించాడు. యేసుక్రీస్తు తన నడవడి ద్వారా చూపించాడు. మన పిల్లలకు వారు చేయలేనిది మనము ఎలా ఇవ్వమో అలాగే మనం చేయలేనిది ఆయన మనకివ్వడు. మనం మొయ్యలేని భారాన్ని ఆయన మన పైన మోపడు. మనం పరిశుద్ధులుగా ఎలా కొనసాగగలము, మనం పరిశుద్ధులుగా ఎలా ఉండగలము అంటే మొదటిది ఆయన రక్తం, రెండవది ఆయన వాక్యం. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనంలో నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటాడు. అక్కడ నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులైతిరి అంటాడు. వాక్యము మనల్ని పవిత్రపరుస్తుంది. వాక్యపు ఉదక స్నానము చేత అనే మాట ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం. అంతేకాదు పరిశుద్ధాత్ముడు మనలను ఏం చేస్తాడు అంటే పరిశుద్ధపరుస్తాడు. ఆయన మనలో పని చేస్తూ ఉంటాడు. మనము ఎక్కడైనా తప్పిపోతున్నప్పుడు ఆయన మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. అంతేకాదు సహవాసంలో కూడా ఉంటే, పరిశుద్ధుల సహవాసంలో కూడా ఉంటే అది మనకెంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ తిమోతి 2వ తిమోతి పత్రిక, తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో చూస్తాం. యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో అంటాడు. నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము అంటాడు. ఈరోజు ఎఫెసీ పత్రిక, ఈ మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయంలో పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండటయే దేవుని చిత్తం. మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషల యందు కాక అంటాడు. కామాభిలాషల యందు కాక ఎట్లా ఉండాలి మరి? పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకునవలనో అది ఎరిగి ఉండటయే దేవుని చిత్తం కదా. అది ఎరిగి ఉండటయే దేవుని చిత్తం. దెర్ ఆర్ సమ్ ప్లేసెస్ దట్ వీ షుడ్ నాట్ గో. కొన్ని స్థలాలు ఉన్నాయి, మనం వెళ్ళకూడని స్థలాలు, ఉండకూడని స్థలాలు. ఆ స్థలాల నుండి మనల్ని మనం తప్పించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, కీర్తన గ్రంథము 1వ కీర్తనలో 1వ వచనం 1వ అధ్యాయంలో మనం ఏం చూస్తాం? దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అంటాడు. అంటే ఈ లోకములో అన్ని స్థలాలు మనం వెళ్ళవలసినవి కావు. దెర్ ఆర్ సమ్ ప్లేసెస్, కొన్ని స్థలాలు ఉన్నాయి, వాటికి మనం దూరంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు గారు ఉన్నారు, రోమా సైనికుల మధ్యలో కూర్చున్నాడు. అది ఆయన అక్కడ కూర్చునే స్థలం కాదు, అది అక్కడ కూర్చోకూడదు. ఆయన వారి మధ్యలో కూర్చున్నాడు. వారి అపహాసకులు వారి మధ్యలో కూర్చున్నాడు. అప్పుడే వాళ్ళు అడిగారు, నువ్వు యేసుతో ఉన్నవాడవుగా కనబడుతున్నావు అంటే, లేదు నేను ఆయన్ని ఎరగనని వంకుతాడు అనమాట కదా, బికాస్ హీ వాజ్ సిట్టింగ్ దేర్. అంతేకాదు అబ్రహాము కూడా మరి కరువు రాగానే ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్తున్నప్పుడు ఏం చెప్పాడు? సారాతో, నేను నీ వలన బ్రతుకున్నట్లు నీవు నాకు చెల్లెవని చెప్పు అంటాడు. అంటే హీ షుడ్ నాట్ సపోజ్ టు గో దేర్. అక్కడికి వెళ్ళవలసిన వ్యక్తి కాదు, అక్కడికి వెళ్ళినట్లు మనం చూస్తాం కదా. కాబట్టి ఈరోజు మనము అన్ని ప్రాంతాలు వెళ్ళవలసినవి కావు కదా, మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేర్ ఆర్ సమ్ ప్లేసెస్, కొన్ని స్థలాల్లో మనం వెళ్ళకూడదు, కొన్ని సహవాసాలు మనం చేయకూడదు. మనము పరిశుద్ధంగా ఉండటమే దేవుని చిత్తం అనే మాట మనం చూస్తాం కదా. యోసేపు విషయంలో పరిశుద్ధతను ఎలా కాపాడుకున్నాడో మనం చూసాం. దానియేలు పరిశుద్ధతను ఎలా కాపాడుకున్నాడో మనం చూస్తాం. దావీదు పరిశుద్ధత గురించి ఎంత తీవ్రంగా ప్రార్థన చేస్తాడో 51వ కీర్తనలో మనం చూస్తాం. శుద్ధ హృదయము నాకు కలగచేయి అంటాడు కదా. అయ్యా నన్ను పరిశుద్ధపరచు, నన్ను హిసోపుతో కడుగు, హిమము కంటే తెల్లగా నన్ను చెయ్యి, శుద్ధ హృదయము నాకు దయచేయి అని ప్రార్థన చేస్తాడు. ఈరోజు పరిశుద్ధత గురించిన తీవ్రమైన ఆశ మనం కలిగి ఉండాలని దేవుని వాక్యము ద్వారా నేర్చుకుంటున్నాం. నేను ఆలోచనలో
ఈ విషయమందు ఎవడును అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకుండా వలను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన ప్రకారం ప్రభు వీటన్నిటి విషయమే ప్రతిదండన చేయవాడు. పరిశుద్ధులగుటయే దేవుడు మనలను పిలిచను కానీ అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు అంటాడు. ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడంటే పరిశుద్ధులుగా ఉండటానికే పిలిచాడు, అపవిత్రులుగా ఉండటానికి పిలవలేదు. పరిశుద్ధత కొరకైన తీవ్రమైన వాంఛ మనమందరము కలిగి ఉండాలి. దావీదు అదే ప్రార్థన చేశాడు, అయ్యా శుద్ధ హృదయం నాకు దయచేయి. ఈ ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. ఆయన మనల్ని ఎలా చూడాలని కోరుతున్నాడంటే పరిశుద్ధులుగా మనల్ని చూడాలని కోరుతున్నాడు. కాబట్టి ఈరోజు మనల్ని మనం ఒకసారి ప్రశ్న వేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, గొప్ప దేవ, తెస్సలోనిక పత్రికలో మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. తెస్సలోనిక సంఘస్థులు తండ్రి, వారు ఉపద్రవములో వాక్యాన్ని అంగీకరించారు. అయ్యా, దేవుని వాక్యంగానే అంగీకరించారు. వారి విశ్వాసము మాసిదోనియా, అకయ ప్రాంతం అంతటా మారుమ్రోగుతున్నట్లు మేము చూస్తున్నాం. తండ్రి, వారిని చూడాలన్న అపేక్ష పౌలు గారు కలిగి ఉన్నాడు. వారు పౌలు గారికి అతిశయ కిరీటంగా ఉన్నట్లు మేము చూస్తున్నాం. వారిని బట్టి ఎంత సంతోషిస్తున్నాడో. ఈరోజు ప్రభా, తెస్సలోనిక సంఘస్థులు మాకు మాదిరిగా ఉన్నట్లు మేము చూస్తున్నాం. ఈరోజు తెస్సలోనిక పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయంలో నేర్పించిన మాటలను బట్టి వందనాలు. పరిశుద్ధుల ఉటయే దేవుని చిత్తము అన్నావు నాయన. జారత్వము నుండి దూరముగా ఉండటయే, తన ఘటములు ఎట్లు కాపాడుకున్నట ఎరుగుటయే దేవుని చిత్తము అన్నావు. ఈరోజు విన్న వాక్యము మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. పరిశుద్ధత గురించిన తీవ్రమైన వాంఛ మాకు దయచేయండి తండ్రి. ఈ లోకములో నిన్ను ప్రేమించేవారిగా, నిన్ను తండ్రి నీ వాక్యాన్ని గౌరవించే వారికి మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దమని యేసు నామమున స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.